హాయ్ మై డియర్ అమ్మలు, మీ అందరి కోసం నేను ఒక చిన్న స్టోరీని తీసుకొచ్చాను. అగండి మీ అందరి కోసం కాదు, మిమ్మల్ని అడిగే మీ పిల్లల కోసం. సో ఇప్పుడు ఏంటంటే, పడుకునేటప్పుడు మమ్మీ యొక్క చెప్పవా అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ఏ కథ చెప్పాలి అని మీకు తెలియలేనప్పుడు నేను చెప్పే ఈ చిన్న స్టోరీ, బెడ్ టైం స్టోరీని మీ పిల్లలతో షేర్ చేసుకోండి. చక్కగా నిద్రపించండి. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పే ఈ చిన్న స్టోరీని మీరు వినేయండి, మీ పిల్లలకి వినిపించండి. ఓకే, చిన్న టింకు తార కథ అన్నమాట. ఒకప్పుడు ఆకాశంలో చిన్న తార టింకు ఉండేది. ఆ టింకు చిన్నదైనా ప్రతి రాత్రి వెలుగుతూనే ఉండేది. పెద్ద తారలు ఆ టింకును చూసి నవ్వేవి. నువ్వు చిన్నదానివి, నీ నుంచి చిన్న వెలుగు మాత్రమే వస్తుంది. అప్పుడు టింకు మబ్బుల వెనుక దాక్కుంది. నేను అందంగా మెరవాలి అని అనుకుంది. భూమిపై రాజు అనే చిన్న బాలుడు అడవిలో తప్పుడిపోయాడు. ఎవరైనా నాకు దారి చూపిస్తారా అని ఆలోచిస్తూ ఆ అడవిలో భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ టింకు ఎలా అయినా ఆ చిన్న పిల్లవాడికి హెల్ప్ చేయాలని తను మబ్బుల నుంచి వెలుగును చూపించి ఆ రాజుకి, ఆ చిన్న బాలుడైన రాజుకి దారి చూపించింది. అప్పుడు రాజు నవ్వుతూ చెప్పాడు, ధన్యవాదాలు చిన్న టింకు, నీ కారణంగానే నేను ఈ అడవి నుంచి నా దారి ఎటువైపు వెళ్ళాలో తెలుసుకున్నాను. నువ్వే నాకు నా దారిని చూపావు అని టింకుకి ధన్యవాదాలు చెప్పాడు. అప్పుడు చంద్రుడు, తారలు అందరూ అన్నారు, నువ్వు చిన్నదానివైనా టింకు, నీ మనసు చాలా పెద్దది. అందుకే నువ్వు ఆ చిన్న రాజు అయిన ఆ బాలుడికి తన దారి దానికి చూపించావు. నువ్వు చాలా గొప్పదానివి అని అందరూ ఆ టింకుని మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి టింకు ప్రతి రాత్రి గర్వంగా మెరవసాగింది. సో దీని నుంచి మనకి మోరల్ ఏమర్థమైంది? చిన్నవాళ్ళే కదా, వాళ్ళు ఏం చేయగలరు అని అనుకుంటాము. కానీ చిన్నవాళ్ళైనా గొప్ప పనులు చేయగలరు. మనసు మంచిదై ఉంటే చాలు. మీ అందరికీ ఈ బెడ్ టైమ్ స్టోరీ నచ్చిందా? నచ్చితే అమ్మ 2.0కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.